ఓం శ్రీ గురుభ్యో నమ. వాగర్ధావ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధియే వాసిష్ఠాయ నమో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి చూసే ముందు గ్రహ సంచార వీక్షణం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఖగోళ పరంగా మనకి గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, ఆ ద్వాదశ స్థానాల్లో ద్వాదశ భావాల్లో ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయని మనం ఒకసారి చూసుకుంటే ముఖ్యంగా మనకి గురు కుజుల యొక్క కలయిక, గురువు కుజుడు వృషభ రాశిలో సంచారం చేయటం, శుక్రగ్రహ అంటే శుక్రక్షేత్రంలో సంచారం చేయటం ఈ ఆగస్టు మాసంలో. ఈ ఆగస్టులో కర్కాటక సింహరాశిలో సూర్యభగవానుడు యొక్క సంచారం చేయటం అంటే కొన్ని రోజుల పాటు ఒక 2 వారాల పాటు సూర్యుడు కర్కాటక రాశిలోను తర్వాత సింహరాశిలో సంచారం చేయటం, బుధ శుక్రుల యొక్క సంచారం అనేది సింహరాశిలో ఉండటం, బుధుడు వక్రీభావంలో కలగటం, మళ్ళీ కర్కాటక రాశిలోకి రావటం, అలానే కేతు యొక్క సంచారం కన్యారాశిలో ఉండటం, గురువు యొక్క క్షేత్రమైన మీనరాశిలో రాహు యొక్క సంచారం, శని వక్రస్థితిలో కుంభరాశిలో సంచారం చేయటం వల్ల గ్రహస్థితి అనేది ఆగస్టు మాసంలో ఈ విధంగా ఉంటుంది. అంటే ముఖ్యంగా గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు. ఇక్కడ కుజవత్ కేతు అంటారు. కుజకేతువులు 3, 6, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇవ్వటం. శనివత్ రాహు అంటారు. శని రాహులు 3, 6, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇవ్వటం. రవి సూర్యభగవానుడు 3, 6, 10, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉండటం. అలానే బుధుడు 2, 4, 6, 11 స్థానాల్లో మంచి ఫలితాలు ఇవ్వటం. దాంతోపాటు మనకి శుక్రగ్రహం అనేది 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు. అంటే ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. అంటే దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. ఈ ట్రాన్సిట్ సిస్టమ్ ప్రకారంగా వాళ్ళ రాశి దగ్గర నుంచి ఒక్కొక్క గ్రహం అనేది ఈ రాశిలో ఉంటే మాత్రమే సుఫలితాన్ని ఇస్తాడని మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. ఆయా స్థానాల్లో లేదనుకోండి, కొన్ని స్థానాల్లో చెడు ఫలితాలను ఇవ్వటం, కొన్ని స్థానాల్లో మిశ్రమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా మనకు ఆగస్టు మాసంలో గ్రహాలు అనేవి మారుతూ ఉంటుంటాయి. సహజంగా ఎలా ఉంటుందనంటే కొన్ని గ్రహాలు 30 రోజులు ఉండటం, కొన్ని గ్రహాలు 45 రోజుల పాటు ఉంటాడు. గురువు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి సంవత్సర కాలం ఉంటాడు. దానితో పాటు శని 2.5 సంవత్సరాల పాటు ఉంటాడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి. అలానే మనకి రవి బుధ శుక్రగ్రహాలు 30 రోజుల పాటు, కుజుడు 45 రోజుల పాటు ఉంటాడు. అంటే రాహుకేతుడు 18 నెలల కాలం ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాడు. ఇది మన గ్రహస్థితి, గ్రహ సంచార వీక్షణం. సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే దశమ స్థానంలో గురు కుజుల యొక్క కలయిక, అలానే ముఖ్యంగా జన్మంలో బుధుడు శుక్రుడు యొక్క కలయిక, లాభంలోనూ వ్యయంలోనూ రవి యొక్క సంచారం, దానితో పాటు వీళ్ళకి ముఖ్యంగా సప్తమ స్థానంలో వీళ్ళకి శని యొక్క సంచారం వక్రస్థితిలో ఉండటం, షష్టమ స్థానం యొక్క ప్రభావం కలగటం, అష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం. మరి వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది మనం చూసుకునేటట్లయితే కొన్ని గ్రహాలు అనేవి మేలు చేసే అవకాశాలు ఈ రాశి వాళ్ళకు ఉన్నాయి. శని యొక్క వక్రస్థితి వల్ల, ఆ షష్టమ స్థానం యొక్క ప్రభావం వల్ల ధైర్యం కలగటం, సాహసం చేయటం, ఆర్థిక పరంగా ప్రయోజనాలు, ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు, ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనం జరగటం, వ్యాపారపరంగా అనుకూలంగా ఉండటం, ధనధాన్య
వస్తు లాభం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, అలానే ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశాలు, అంటే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. శత్రువులు దూరంగా ఉండే అవకాశాలు, ఇలాంటివన్నీ కూడా శని వల్ల చాలా సుఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే షష్ఠమ స్థానంలో శని యొక్క ప్రభావం వల్ల ఉద్యోగంలో హోదా కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వృత్తి పురోగాభివృద్ధి పొందే అవకాశాలు, అంటే వృత్తిలో పురోగాభివృద్ధి సాధించే అవకాశం అనేది ఉంటుంది. దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి అని మనం చూస్తే, సింహరాశి వాళ్ళకి జన్మంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల వివాహ ప్రయత్నాలు, సుఖము, సంతోషము, భోగము ఉండే అవకాశం ఉండటం, అలానే వివాహాది శుభ కార్యక్రమాలు అమలు జరిగే అవకాశాలు, విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉండటం, దాంతోపాటు బుధుడు వల్ల కూడా వీళ్ళకి కొంత నూతన వ్యాపార విషయంలో కొంత ప్రణాళికాబద్ధంగా ఉండటం, అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రవి యొక్క ప్రభావం వల్ల కూడా వీళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు, నిరుద్యోగుల సఫలీకృతం కావటం, కొంత రోగ భయం కలగటం, తరచూ ప్రయాణాలు చేయటం, చంచలత్వం జరిగే అవకాశాలు, దుష్టుల యొక్క సావాసం అనేది తగ్గించుకోవాలి. వాళ్ళు శారీరక పరంగా కూడా బలహీనత లేకుండా చూసుకోవాలి. అన్య స్త్రీ సంపర్కం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ద్వితీయ స్థానంలో కేతువు యొక్క విషయం వల్ల భాగస్వామ్యంతో, అంటే మీ ఇంటిలో అంటే భార్యాభర్తల మధ్య విభేదాలు లేకుండా బయట విషయాలన్నీ కూడా తీసుకోకుండా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకెళ్తే మనకు మంచి జరుగుతుంది. అలానే పని రంగంలో మార్పులు, స్థిరత్వం లభించే అవకాశాలు ఉంటాయి. నిరుద్యోగులకి ఆశించిన దానికంటే కూడా మంచి ఉద్యోగం అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. అల్పాహారం చేసే అవకాశాలు ఉంటాయి. వృధా భ్రమణం, అనవసరంగా భ్రమణం చేయటం, అనవసరంగా తిరగకూడదు. దోషంలో భూషణలకు కూడా గురి కాకూడదు. అలానే దశమ స్థానంలో గురువు యొక్క సంచారం విషయంలో, ధనం వస్తున్నా కూడా కొంత పొదుపు పాటించాలి. వృధా భ్రమణాలు అనవసరంగా తిరగకూడదు. భయము, బంధువుల ద్వారా కొంత దోషణలు భూషణలు జరగకుండా చూసుకోవాలి. మనోవిచారం విషయంలో కూడా కొద్దిగా శ్రద్ధ పెట్టాలి. అలానే దశమ స్థానంలో కుజుడి వల్ల కూడా భూ సంబంధమైన విషయాల్లో వేలు పెట్టకూడదు. మధ్యవర్తిత్వం అనేది పనికిరాకూడదు. వీళ్ళకి అనవసరమైన విషయాల్లో గొడవలు చేయటం వల్ల కూడా, ఆ మధ్యవర్తిత్వం అంటే భార్యాభర్తలు అరుచుకుంటారు, స్నేహితులు అరుచుకుంటారు, వాళ్ళ మధ్యలో మనం తలదూర్చడం అనేది మంచిది కాదు. ఇలాంటి విషయాలన్నీ కూడా ఆకస్మికంగా అపాయాలు జరగకుండా మీరు కొంత కంట్రోల్ చేసుకోవటం అనేది చాలా మంచిది. ఇలాంటివన్నీ కూడా నేను చెప్పిన పరిహారాలన్నీ కూడా పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ రాశి వారికి ప్రత్యేకంగా ఆగస్టు మాసంలో కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి. ఎక్కడైతే మనకి నెగిటివ్ అనేది ఒకటి ఉంటుందో ఆ నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు అనేవి చేసుకోవాలి. ఆ పరిహారాలు చేసుకుంటే అనుకూలమైన పరిస్థితులు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే మన గ్రహ సంచార వీక్షణాన్ని చూసిన తర్వాత ప్రత్యేకంగా కొన్ని విషయాలను మనం పరిశీలన చేసుకోవాలి. ఆ పరిశీలన చేసుకున్న తర్వాత ఎక్కడైతే మన పరిహారాలు ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకుంటే వాళ్ళకు మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ పరిహారాలు, నేను చెప్పిన పరిహారాలు చక్కగా పాటించండి, మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా మనకి 4 సోమవారాలు, 4 మంగళవారాలు, 4 బుధవారాలు, 4 గురువారాలు, 4 శుక్రవారాలు, 4 శనివారాలు, అలానే ఆదివారాలు వస్తూ ఉంటాయి. అయితే ప్రతి సోమవారం రోజున కూడా మీరు ఏం చేయాలంటే, ఈ రాశి వాళ్ళు ప్రాతకాలంలో కానీ ఒకవేళ కుదరలేకపోతే ప్రదోషకాల సమయం ఉంటుంది, అంటే సాయంకాలం వేళ, అంటే సూర్య అస్తమయానికి 2 విఘడయ్యల కాలం అనేది ఒకటి ఉంటుంది. ఆ విఘడయ్యల కాలం నుంచి 2 ఘడియలు కానీ 2 విఘడియలు కానీ కాలంలో తీసుకుని చక్కగా చుక్కలు వచ్చే సమయం వరకు కూడా మీరు ఈ పారాయణం చేసుకోవటం చాలా మంచిది. అంటే ప్రాతకాలం కుదిరితే ప్రాతకాలం చేయండి. సోమవారం రోజున ముఖ్యంగా శ్రీ కనకధారా స్తోత్ర పారాయణం చేయటం, అలానే ఓం నమః శివాయ పంచాక్షరి 21 సార్లు చేయటం, అలానే శివ కవచ స్తోత్ర పారాయణం చేయటం అనేది చాలా మంచిది. ఉదయం సాయంత్రం 2 కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఉదయం కుదరకపోతే సాయంత్రం కూడా చేసుకోవచ్చు. అలానే మంగళవారం కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రాన్ని చదవటం, అలానే శ్రీ ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్తోత్ర పారాయణం చేసుకోవాలి. ఇది ఉదయం కానీ సాయంత్రం కానీ. అలానే బుధవారం రోజున
శ్రీ గణేష ద్వాదశనామ స్తోత్ర పారాయణం చేసుకోవాలి. అలానే గణపతి యొక్క ఆరాధన చేయాలి. గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క కవచము, దత్తాత్రేయ యొక్క స్తోత్రం యొక్క పారాయణం కానీ, లేదా గురుచరిత్ర పారాయణం చదువుకోవటం కూడా చాలా మంచిది. శుక్రవారం రోజున వచ్చేటప్పటికల్లా శ్రీ గౌరీ దశక స్తోత్ర పారాయణం కానీ, అలానే త్రిపుర సుందరీదేవి యొక్క స్తోత్ర పారాయణం చేయటం చాలా మంచిది. దాంతోపాటు శనివారం రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పంచరత్న స్తోత్ర పారాయణం చేయటం, ఆదివారం రోజున జగన్నాథ అష్టక స్తోత్ర పారాయణం చేయటం వల్ల మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆర్థిక పరంగా కానీ, ధనపరంగా కానీ, విద్యపరంగా కానీ, స్త్రీలకు కానీ అందరికీ కూడా అన్నీ జరగాలంటే నేను చెప్పినట్టుగా ప్రతి వారంలోనూ ఈ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మీకు మంచి సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.